ఆ మధ్యన ఎవరో ఇజ్రాయెల్ కిందనే పైనుంచి కనబడదట కదరా, మొత్తం ఓ పెద్ద మూతలాగా ఉంటదట కదా, ఏదో డోమ్ అని ఐరన్ డోమ్ గట్టి ఉంటదట కదా, మరి అప్పుడు పైనుంచి ఎట్లా దిగుతారా వీళ్ళు, డోమ్ ఏమైనా ఓపెన్ చేస్తారని అడిగాడు ఫ్రెండ్ సరదాగా. అంటే ఐరన్ డోమ్తో ఈ 14 దేశాల ఆయుధాలని ఆపేస్తుంటది అది అన్నటువంటి పాయింట్. నవ్వు వచ్చిందనమాట. మొన్న యుద్ధం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే అప్పుడు చెప్తే అర్థం కాదు. భారతదేశం మనం వాడినటువంటి సిస్టమ్ ఏంటి, ఐరన్ డోమ్ తరహా టెక్నాలజీని, 5 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఒకదాన్ని దాటుకుని ఇంకో దాని దగ్గరికి రావచ్చు, ఇంకో దాన్ని దాటుకుని ఇంకో దాని దగ్గర, అట్లా 5 అంచెలు పెట్టేటప్పటికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లోపలికి ఒక్క మిస్సైలు రాలేదు, ఒక్క డ్రోను రాలేదు. అది ప్రధానమైనటువంటి. అట్లాంటి దాన్ని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచినో పెట్టుకొచ్చింది కాబట్టి దాన్ని ఐరన్ డోమ్ అంటారు. ఈ మధ్యనే దాంట్లో ఉన్న లూప్ హోల్ గమనించి కొన్ని చోట్ల మిస్ అయ్యి ఆ దేశం మీద పడ్డటువంటి సందర్భం కూడా ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ రెండిటి స్ఫూర్తితో అమెరికా ఈ పనవంటానికి వాళ్ళకి బాధ అనిపించింది, అందుకని పేరు మార్చాడు, గోల్డెన్ డోమ్ అని పెట్టాడు అనమాట ట్రంప్. అయితే 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇట్లాగా 3 అంచెల 5 అంచెల 6 అంచెల 7 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమలు చేయబోతున్నాడు. అంతరిక్షం మీద నుంచి కూడా దాంతో మానిటరింగ్ ఉంటుందట, సేవింగ్ మెకానిజం ఉంటుందట. ఇది అమెరికా తన రక్షణ వ్యవస్థలో చేస్తున్నటువంటి కీలకమైనటువంటి మార్పు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని తన హయాంలోనే ఇది పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.